అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను పల్లీలు చట్నీ 5 మినిట్స్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. ఫస్ట్ ముందుగా ఒక ప్లేట్లోకి పల్లీలను తీసుకోవాలండి. పచ్చి పల్లీలను తీసుకొని వాటిలో మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి. ఎందుకంటే నేను పొయ్యి మీద వేయించట్లేదు, మైక్రోవేవ్లో వేయిస్తున్నాను పల్లీలు. కరెక్ట్గా ఒక కప్పు పల్లీలకు నాకు 2.5 నిమిషం పడుతుందండి. బట్ నేను ఒక్కొక్క నిమిషము గ్యాప్ ఇచ్చి వేయించుకుంటాను. 1 నిమిషం వేగిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 1 మినిట్ పెడతాను. అండ్ తర్వాత మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 30 సెకండ్స్ పెట్టి, అంటే టోటల్ 2.5 మినిట్ వేయించుకుంటాను అనమాట. ఒకటే అట్టే స్టెచ్ 2.5 మినిట్ వేయించకూడదండి, ఎందుకంటే ఒక సైడే వేగుతాయి. ఒక్కొక్క నిమిషము గ్యాప్ ఇచ్చి లాస్ట్ 30 సెకండ్స్ పెట్టేసేసి తీసేస్తే సరిపోతుంది. చాలా బాగా వేగుతాయి అన్నమాట పల్లీలు కూడా. అంటే ఒక కప్పు నుంచి 2 కప్పుల వరకు మనకు 2.5 నిమిషం నుంచి 3 నిమిషాలు పడుతుందండి టైం, అంతే, అంతకు మించి పట్టదు. సో 2.5 మినిట్ నాకు పట్టింది ఒక కప్పు పల్లీలు వేయించడాన్ని. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఆ పల్లీలు తీసుకున్నాను. అండ్ ఆ పల్లీలకు కొంచెం పుట్నాల పప్పు యాడ్ చేశానండి. తర్వాత ఒక 1/2 ఇంచు అల్లం యాడ్ చేశాను. తర్వాత తగినంత పచ్చిమిర్చి, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి యాడ్ చేశాను. అండ్ చింతపండు, ఉప్పు అలానే వేసేసుకున్నాను. తర్వాత బాగా నెమ్మదిగా మెదిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ కలుపుకొని కొంచెం లిక్విడ్గా చేసుకున్నానండి. ఈలోపు పోపు పెట్టుకున్నాను. పోపు నూనెలోకి శనగబాయలు అన్నీ వేసుకొని పోపు పెట్టి చట్నీలో కలుపుకోవడమే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.